వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేపాల్లో మార్చి 5న ఎన్నికలు. దేశ అధ్యక్షుడు పౌడెల్ ప్రకటన. విదేశీ సినిమాలు చూస్తే మరణ శిక్ష. ఉత్తర కొరియా ప్రకటన. కొండలు లోయల మధ్య విశ్వాసమే వారధి వేయాలి. ప్రధాని మోదీ పిలుపు. జమీలి ఎన్నికలతో ప్రజాస్వామ్యం హత్య. టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఆగ్రహం. పైజామా లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్న బీజేపీ నేత. వైరల్ అవుతున్న వీడియో. తెగల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్ లో శాంతి నెలకొలగాలని, వేగంగా అభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో ఉండే కూకీ తెగ, లోయ ప్రాంతాల్లో ఉండే మైతేయి తెగ ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెరగాలంటూ కొండలు, లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమే బలమైన వంతెన వేయాలని పిలుపునిచ్చారు. భారత మాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించారు. అక్కడ ఎలాంటి హింసకు తావు ఉండొద్దని పేర్కొన్నారు. శనివారం ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మిజోరాం, అసోంలలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మణిపూర్లోని చురాచందాపూర్ లో, ఇంఫాల్లోని కాంగ్లా కోటలో నిర్వహించిన సభల్లో మోదీ ప్రసంగించారు. అసోం రాజధాని గౌహతిలో రోడ్ షో నిర్వహించారు. ప్రఖ్యాత సంగీతకారుడు భూపేన్ హజారికా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి, వారసత్వ రాజకీయాలతో పెళ్లుబీకిన ప్రజాగ్రహం ధాటికి దగ్ధమైన పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పర్వం పరిసమాప్తి తర్వాత ఎట్టకేలకు పూర్తికాల ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. వచ్చే ఏడాది మార్చి నెల 5వ తారీఖు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం ప్రకటన చేశారు. దేశం అత్యంత క్లిష్టమైన భయానక దశకు చవిచూసింది. ఇప్పుడు అంతా సర్దుమణిగింది. రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే మనల్ని కాపాడాయి. సమైక్య, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ముందుకు సాగుదాం. 6 నెలల్లోపు పార్లమెంటు దిగువ సభకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య పథంలో పయనించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నాం. సుస్థిర పాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి 5వ తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలాగా అందరూ సహకరించాలి. విపక్ష పార్టీలు మొదలు విద్యార్థి లోకం, పౌర సమాజం అంతా ఈ ఎన్నికల క్రతువునకు తమ వంతు సహాయం అందించాలని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అధ్యక్షుడు పౌడెల్ కోరారు. వన్ నేషన్, వన్ పోల్ అంటే ప్రజాస్వామ్యం హత్య అని నటుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు. అరియనూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను విమర్శించారు. తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ద్రోహానికి మరో రూపమని ఆరోపించారు. బీజేపీ ఎంతో దుర్మార్గకరమైనదని, బీహార్లో 60 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని చెప్పారు. విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసినా లేదా ఇతరులకు పంపినా వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తుంది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. గత దశాబ్దంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిలో దాదాపు 300 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను రూపొందించారు. ప్రజల జీవితాల్లోని అన్ని అంశాలను కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ప్రభుత్వం కఠినంగా నియంత్రిస్తున్నదని తెలిపారు. బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పైజామా ధరించకుండా టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అర్ధనగ్నంగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ బీజేపీ నేతపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డాయి.
సెప్టెంబర్ 12న న్యూస్ 18 టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పాల్గొన్నారు. అమిష్ దేవ్ ఘన్ హోస్ట్ గా వ్యవహరించిన ఆర్ పార్ షోలో పాల్గొనే అతిథులను ఆయన పరిచయం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ భాటియా ప్యాంటు లేకుండా కేవలం గులాబీ రంగు కుర్తా మాత్రమే ధరించి కనిపించారు. పైజామా ధరించకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆయన తన కుర్తాను సర్దుబాటు చేసుకున్నారు. లైవ్ లో జరిగిన ఆ చర్చా కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గౌరవ్ భాటియా తీరుపై మండిపడ్డారు. సిగ్గులేని వ్యక్తి పైజామా లేకుండా అసభ్యకరంగా టీవీ చర్చలో కూర్చున్నాడు. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా? గౌరవ్ భాటియా చూపించిన దృశ్యం నిజమైన బీజేపీ పాత్ర. ఈ సిగ్గులేని వ్యక్తులు రోజంతా ఇతరుల గురించి అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ వారి సొంత వ్యక్తిత్వం, ప్రవర్తన అందరికీ కనిపించేలాగా బహిరంగ ఉన్నాయని విమర్శించారు. మరోవైపు లైవ్ టీవీ కార్యక్రమంలో అశ్లీలతను ప్రదర్శించిన గౌరవ్ భాటియాపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధనగ్నంగా కనిపించిన ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక మహిళా న్యాయవాది డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కౌతాలంలో దాదాపు 2 గంటల సేపు కుండపోత వర్షం కురవడంతో వీధులు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ నగర్ తో పాటు పలు కాలనీలోని ఇళ్లలో మోకాళ్లోతు వరకు వర్షపు నీరు చేరుతుండటంతో ఇళ్లలోకి బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి. వర్షపు నీరు పోయేందుకు వీలు లేక వరద నీటిలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొందరు స్థానికులు కౌతాలం సింగిల్ విండో అధ్యక్షులు వెంకటపతిరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే అక్కడికి చేరుకుని సొంత ఖర్చుతో 3 జేసీబీ యంత్రాలతో మోరు కాలువలో పేరుకుపోయిన మట్టి, చెత్త చెదారాన్ని కూడా తొలగించే పనులు చేపట్టారు. ఇట్లా వస్తుంటారు. రాత్రి మా తిప్పులు ఇంకా ఉన్నది. ఇప్పుడు పోలండి వాళ్ళు వస్తారు. రాత్రి అయితే ఇంకా అయిపోయి ఎక్కడ పోవాలి. కడప జిల్లా కాశీనాయుడు మండలంలోని ఇటుకలపాడు, సావిశెట్టిపల్లి, కొండరాజుపల్లె, వరికుట్ల గ్రామాల చెరువులకు బ్రహ్మసాగర్ ఎడమ కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా చెరువులకు నీరు పంపేందుకు ప్రారంభించిన బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మరియు బద్వేలు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నరిశెట్టి సుప్రజ, కాంట్రాక్టర్ పద్మనాభరెడ్డిలు కలిసి సావిశెట్టిపల్లి దగ్గర శంకుస్థాపన చేసి పనిని ప్రారంభించారు. అనంతరం బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాశీనాయన మండలంలో తెలుగు గంగ కాలువనకు ఎగువన ఉండే గ్రామాల ప్రజలకు 5,000 ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమన్నారు. సమర్పయామి అదనంతం సమర్పయామి హిరణ్యవర్ణాం హరిణీం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గోపండగూడెం కావడిగుండ్ల మధ్యవాగులో 2 మహిళలు గల్లంతయ్యారు. ఆంధ్ర ప్రాంతం పూచికపాడు గ్రామానికి చెందిన 8 మంది మహిళలు చెన్నాపురం వద్ద పత్తి చేల్లో కూలీ పనులు చేసుకుని తిరుగు ప్రయాణంలో గుబ్బల మంగమ్మ వాగు దాటుతూ నలుగురు వాగులో కొట్టుకుపోయారు. 2 మహిళలు సురక్షితంగా బయటకు రాగా పచ్చిసాల వరలక్ష్మి, పాలడుగుల చెన్నమ్మ అనే 2 మహిళలు వాగులో గల్లంతయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గుబ్బల మంగమ్మ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం, వాగు ఉధృతిని మహిళలు అంచనా వేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. గల్లంతైన మహిళల కోసం స్థానికులు గాలిస్తున్నారు. నెంబర్ తీసుకుంటాం
నాకేం పోదులే కానీ దరేమటే అని ఎత్తునెత్తారమ్మా దూరం పోదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీ మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు ఈ సంవత్సరానికి 3వ జాతీయ లోక్ అదాలత్ ని నిర్వహించబడుతుంది. ఇందుకోసమని 4 బెంచ్ల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ 4 బెంచ్ల్లో కూడా జిల్లా కోర్టుకు సంబంధించిన కేసులు, సబ్ జడ్జి గారి కోర్టులో ఉన్న కేసులు, అట్లానే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసులకు సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించడానికి ఈ 4 బెంచ్లు తోడ్పడతాయి. ఈ 4 బెంచ్లని ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా కాంపౌండబుల్ కేసెస్, రాజీ తగ్గ కేసులు కానీ, సివిల్ కేసుల్లో రాజీ పడిన కేసులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సత్వరంగా
పరిష్కరించబడతాయి. అందుకని భూపాలపల్లి ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా సహకరించి వాళ్ళ యొక్క క్రమశిక్షణ నిరూపించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అతి క్రమశిక్షణతో మెలిగి వచ్చి కేసులన్నింటినీ చేసుకోవాలని, అదేవిధంగా ఈ లోక్ అదాలత్ కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ భూపాలపల్లి డివిజన్ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే భూపాలపల్లి ప్రజలందరూ కూడా లోక్ అదాలత్లో వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏమన్నా కూడా ఉంటే లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీని వచ్చి తమ సమస్యలకు పరిష్కారాన్ని మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా భూపాలపల్లిలో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ప్రజలు మొత్తము సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించి 611 కేసులు ఈరోజు డిస్పోజ్ చేయడానికి అవకాశం కల్పించినారు. అదేవిధంగా అందులో భాగంగా 165 కేసులు చిన్న చిన్న కేసెస్ లో ఫైన్లు వాటిని పరిష్కరించుకొని కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. తర్వాత MBOPs లో కూడా ప్రజలకు సంబంధించి ఒక 4 MBOPs కూడా డిస్పోజ్ అయినాయి. వాటిలో దాదాపు 13 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది ప్రజలకు, కక్షిదారులకు. తర్వాత బ్యాంకుకు సంబంధించి ప్రీ లిటిగేషన్ కేసెస్ లో కూడా దాదాపు ఒక 20 కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. ప్రజలకు ఇది ఒక గొప్ప సదావకాశం. వారిలో ఉన్న చిన్న చిన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధ కేసులు కానివ్వండి, ఇవన్నీ పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనం గడపడానికి మనకు సుప్రీంకోర్టు వారు కల్పించిన మనకు ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని విన్నవిస్తూ ముండెల్లికి మండల హోదాకు మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థికి మా మద్దతు అనే నినాదంతో ముండెల్లి మండల సాధన కోసం ప్రత్యేక కమిటీని స్థానిక ప్రజాసంఘ నేతలు సమిష్టిగా కలిసి ఏర్పాటు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులను మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్నామన్నారు. ముండెల్లి మండల హోదా సాధన సమితి ప్రెసిడెంట్ ఓకిలి సుధాకర్ రెడ్డి ఆదివారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. మా స్వగ్రామానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముఖ్యంగా ఈరోజు మీకు తెలియజేసేది ఏమనగా మీడియా పరంగా 2 అంశాలు ప్రధానంగా. మొదటి అంశము బీకోడూరు మండలంలో అంతర్భాగమైనటువంటి మున్నీలి గ్రామానికి ప్రత్యేక మండల హోదా కావాలా అనేటువంటి విషయాన్ని గతంలో గౌరవ ప్రభుత్వ ఉన్నతాధికారులకు నేను కూడా తెలియజేసినాను. మా కమిటీ తరఫున అందరం తెలియజేసినాము. అయితే ప్రభుత్వాధికారులు దీనికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి రిపోర్ట్ పెట్టినారు. కానీ 2026 సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం వారు స్థానిక సంస్థలు భాగంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మున్నీలి గ్రామ పంచాయతీలో పోటీ చేసేటువంటి ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే, అటు అధికార పక్షం కానీ, ఇటు ప్రతిపక్షం కానీ, అటుకు వామపక్షం కానీ, ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ మున్నీలి గ్రామ పంచాయతీకి మండల హోదా తప్ప మరొక రాజకీయ మాకు హామీ వద్దు. కాబట్టి మున్నీలి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకాంక్ష ఏంటంటే మా గ్రామానికి మండల హోదా కావాలి, మాకు నిజమైన అభివృద్ధి ఇదే అనే విధంలో మేము ముందుకు సాగుతున్నాము. మా ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదేను. కాబట్టి దీనికి మీరందరూ రాజకీయ పెద్దలైతేనేమి, యువనాయకత్వం అయితేనేమి, మరి ఈ విద్యావేత్తలు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క అంశానికి మీ యొక్క సహకారం కావాలని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో రెండో విషయం ఏమంటే, బద్వేలు తాలూకాను తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో తప్పిదమవుతుందని మా యొక్క భావన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. రాజంపేట నుంచి బద్వేలికి ఆర్టీఓ ఆఫీస్ రావాలంటే 78 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి ఒకసారి చేసిన తప్పిదానికి జీవితాంతం తరతరాలు ప్రజలు బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలోనే బద్వేలు మండల తాలూకాను కొనసాగించాలని మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా కోరాడ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లోని
PACS కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం PACS మరింత ఆదర్శవంతంగా పనిచేయాలని కోరారు. ఈ స్థానం ఏదైతే PACS చైర్మన్ నాకు ఇచ్చారో పదవి, అది నా స్థాయికి మించినదండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ అది అతిథి విజయలక్ష్మి గారి ఆశీస్సులతో మాత్రమే నన్ను వరించింది తప్ప ఇంకా వేరే విషయం ఏదీ లేదండి. అందరిలాగే మేము కష్టపడ్డా, అందరి నాయకులాగే ఉన్నాం. కానీ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఈ రోజు ఈ సొసైటీ బాధ్యతలు నాకు అప్పచెప్పడం చాలా గర్వకారణంగా ఉందండి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మేడం గారి గురించి మన అందరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చెప్పాలండి. ఎందుకంటే అతిథి విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు మేము పక్కన ఉంటాం, కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని మనం చూస్తేనే తెలుస్తుంది, ఆయన అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప అందరిలాగా వచ్చామో పోయామంటే అది మనకి లోతుగా అర్థం అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ కోసం పనిచేయాలి. అటువంటి నాయకులు మనకు అవసరం. ఆ నాయకుల కోసం మనం పనిచేస్తే మనం కూడా మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈరోజు PSC చైర్మన్ కోరాడ వెంకట్రావుకి, అలాగే బూడి రమేష్కి, అలాగే కిలారా సూర్యనారాయణ గారికి, ముగ్గురికి కూడా ఈరోజు PSC మెంబర్స్గా, ఒకరు చైర్మన్, ఇద్దరు మెంబర్స్గా మనం స్వేరింగ్ ఇన్ అనేది చేయటం జరిగింది. అయితే దీని తర్వాత వాళ్ళకి ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు వరకు ఎంజాయ్మెంట్ కానీ ఒక బాధ్యత ఎప్పుడైతే మీకు ఇచ్చారో అది పూర్తి బాధ్యతతో మీరు నిర్వహించాలి. మీ ముగ్గురు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు అద్భుతంగా ఈ పదవులు చేయాలి. ప్రజల పక్షాన ఉంటూ ఈ పదవులు మీరు చేయాలి. పదవుల అలంకారంకే కాదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు నేర్పించిన విధానంలో మనం కష్టపడి అద్భుతంగా మీరు చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతో శుభమైన రోజు, ఎందుకంటే మనం ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎలివేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ఫెస్టివల్ మనం ఈరోజు పందిరాట వేసి మనం ఆ ఫెస్టివల్ మొదలు పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు PAC చైర్మన్ అండ్ ఇద్దరు మెంబర్ని కూడా మనం స్వేరింగ్ ఇన్ అనేది చేశాము. అయితే వాళ్ళందరూ బాధ్యత తీసుకొని ఇవన్నీ సక్రమంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేపాల్లో మార్చి 5న ఎన్నికలు, దేశ అధ్యక్షుడు పౌడెల్ ప్రకటన. విదేశీ సినిమాలు చూస్తే మరణ శిక్ష, ఉత్తర కొరియా ప్రకటన. కొండలు లోయల మధ్య విశ్వాసమే వారధి వేయాలి, ప్రధాని మోదీ పిలుపు. జమీలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యం హత్య, టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఆగ్రహం. పైజామా లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్న బీజేపీ నేత, వైరల్ అవుతున్న వీడియో. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.